వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్. హలో కామ్రేడ్ చెలో ఖమ్మంకు తరలిరండి. జి వామనమూర్తి పిలుపు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నూరు వసంతాల అక్కయ్యపాలెం 8 పిట్ రోడ్లో సిపిఐ జెండాను కె రాము ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభను ఉద్దేశించి సిపిఐ నాయకులు జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ సిపిఐ నూరు వసంతాల సందర్భంగా 18/1/2026 తేదీన ఖమ్మంలో జరుగు బహిరంగ సభకు కార్మికులు, ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను హరిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో కార్మికుల పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని, 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక వర్గంపై పని భారం పెంచే విధానాలను వెంటనే రద్దు చేయాలని, కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న రాయితీలను ఆపాలని డిమాండ్ చేశారు. అమెరికన్ సామ్రాజ్యవాదం వెనిజులా దేశ అధ్యక్షుడిని నిర్బంధించి ప్రపంచంలో యుద్ధం మేఘాలను ప్రేరేపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దని భారత ప్రజలు శాంతి ఉద్యమాలు చేయుటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిపిఐ నాయకులు అబ్దుల్ రజాక్, జి లక్ష్మణరావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్తులైన ప్రభుత్వం భూములను, మెడికల్ కాలేజీలను ప్రైవేటు బడా కాంట్రాక్టర్లకు పీపీపీ పేరిట కట్టబెట్టడానికి చూస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలందరికీ విద్య, వైద్యం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీ ప్రజా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో కేలం శివాజీ, శ్రీనివాసరావు, కె కోటేశ్వరరావు, అప్పలరాజు, సతీష్, వి భాస్కర్రావు, శ్రీమతి ఆర్ రమ్య తదితరులు పాల్గొన్నారు. ఇట్లు జి లక్ష్మణరావు, సిపిఐ నాయకులు. నిరంతరం పోరాడేటువంటి ఎర్ర జెండాని మనం ఆయించుకుంటున్నాం. ఈ అందరం కూడా సమశక్తివంతం లేకుండా కృషి చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా తరఫున మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఈ దేశాన్ని కోర్టులు హక్కు కానీ, పని కానీ, కార్మికేతరకి విద్యాలు కానీ, పని కానీ, వైద్యం కానీ ఏ ఒక్కటి కూడా అందుబాటులో లేని పరిస్థితిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాలు చట్టాన్ని తీసుకొచ్చింది. గ్రామీణాలు ప్రజలకి అధ్యక్షుడి అమెరికా వాడు ఇంటిలో ఉన్నటువంటి అరెస్ట్ చేసి వాళ్ళ తల్లి ఇవ్వాలని లక్ష్యంతో చూపిస్తున్నాడు. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ యుద్ధాల వద్ద ఉంది. యుద్ధం వస్తే మొత్తం దేశం ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ఇంట్లో పెట్టుకోవడం జరిగిపోతే సిపిఐ జిందాబాద్, 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 జిందాబాద్. జిందాబాద్, 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 జిందాబాద్. ఓకే. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ ఏర్పడి నుంచి దేశంలో భూస్కరణ అమలుని, రద్దుని ప్రభుత్వం మరుస్తూ స్థాపించాలని, పంటలు పండించేవాడికి గిట్టుబాట్లు ఇవ్వాలని 25 డిసెంబర్ నేటికి సంవత్సరాలు పూర్తయినటువంటి సంఘం రోజు విశాఖపట్నం అక్కేపాలెంలో సిపిఐ పతాకాన్ని కామ్రేడ్ రాము గారు స్వీకరించారు. ఈ సభలో మన పార్టీ నాయకులు ఈ 18వ తారీఖు భారత విజయవంతం చెప్పి చాలా ప్రపంచంగా నాగాలు ఏవైతే కమ్ముతున్నాయో వాటికి వెతుగా కావాలని చెప్పి